ఖతర్నాక్ కామెడీ షో. గుర్రం యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు. నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి, ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ, ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడంటాడు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? మరి తాళి కట్టేటప్పుడు అందరూ లేచి నిల్చొని చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో ఏంటండి, వచ్చిన వాళ్ళందరూ బొకేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆశీర్దిస్తారు కదా. చచ్చిన తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి? ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరూ అడుగుతారు తెలుసా? ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా? ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. నేను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చాడు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, నీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే? సూసైడ్ చేసుకోవడానికి. ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటా, వచ్చేటప్పుడు ఒక కేజీ టమోటాలు తెచ్చుకొని. మార్చుకుంటామంట. మీరు చంపే టైపే గానీ చచ్చే టైప్ కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి. చెక్ చేసుకుంటే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటేని వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా ఓ అబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు కానీ. ఓపిగ్గా కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా, రాహుల్ ద్రావిడ్నా? ఓపిగ్గా కాపురం చేయాలి. సర్లే తొందరగా బయటికి రా, అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి, బస్ టైం అయింది. ఏమండోయ్, ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురామన్నాడు. ఏమైంది? వాడు రచ్చరాజు కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గాని, నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టు అలా జరుపుకుంటున్నా? అందంగా ఉన్న ట్యాక్స్ వేస్తారో భయంగా ఉంది. పద వెళ్దాం. అబ్బో టెడింగ్ టెడింగ్. హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్. ఎనీ టైం పేలొచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు, చూసుకోండి. పిల్లాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఇంకేంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, వచ్చి చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే నేను వచ్చి చూడటం ఏంట్రా? చూడమంది అది కాదండి, సూట్ కేసు. సూట్ కేసా? వెళ్ళు, నేను చూస్తాబో. ఏమండి, కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లని ఒక దాన్ని చూసి మింగేవే, అదే లోపలికి వెళ్ళి తినేస్తుంది. రే 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 రే, ఏంట్రా ఏదో మావటవాడు ఏనుగుని ట్రైనింగ్ చేసినట్టు? ఏంటి రోజంట లేచి వెళ్ళిపోతున్నారు. రే, ఏంట్రా ఇదంతా? మాది ఫ్యాక్షన్ ఫేమ్ అండి. ఒరే, గట్టిగా యాక్షన్ చెప్తే గుండె ఆగిచ్చేస్తావు. నీకెందుకురా ఫ్యాక్షన్ ప్రేమలో? ఏమండి, ప్రేమించిన మేము ధైర్యవంతులు, మా పెళ్లిది కాదన్న వాళ్ళు ధైర్యవంతులండి. రేపు మీ పెళ్లికి ఫోటోలు తీస్తారు కదా, వాడు ధైర్యవంతుడు. మీరు అలాగంటారు కానీ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి, మీరు అలాగంటారు కానీ నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటదండి. వాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుబంధం చెప్తున్నాడు రే.
ఏమండి మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి. నువ్వు అందులో వెళ్తేనే సేఫ్ గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ, దొండకాయ, Actually అలాగే ఉంటదరా. ఎరా, దొంగలు, అయ్యారే ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వెచ్చావేంటి? దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దాన్ని ఉచ్చని సార్లు దోచి చంపేయాలని ఉంది. నావేనా మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలని ఉందా? నాకు చంపేయాలనే ఉంది. రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే టాకు. మీకెలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంటగా. కరెక్ట్ గా వచ్చావయ్యా. ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసి ఇమ్మంటారండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసి ఇవ్వు. ఇవ్వ. ప్రభా, నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది. ఎగరలేని శక్తి లేనివాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే, ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్ళి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదాం? సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు, వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేరు లేవు కదా. మీకు పిల్లలు పుట్టరు కదా. ఏమిటి, చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి? ఏమండి, స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి. వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్ లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదే. కాపలా పోయి డబ్బు యాక్చువల్ పరుల సొమ్ము చేత్తో తాకూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో ఏమండి గురుగారు, నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఎలా బాగుందండి ఆవిడ? మా ఆవిడకి అంతా బాగానే ఉంటది. మీరు బయటోరండి బాబు. ఏండి కావాలనే చేసుకుంటుంటారు అంతా. ఏమండి మీ ఆవిడ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉంది? చాలా బాగుందండి బాబు. అక్కడ పెట్టు. ఏమండి ఈ గొడవలంతా అనవసరం అండి. అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు, నాకు నాకు కూడా తెలుసు. అందరికీ అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావయ్యా, నువ్వేం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు. జడ్జిలు ఉన్నారు, అవును. వాళ్ళని అడుగుదాం. సార్, ఇప్పుడు మీరే పంచాలి ఎలాగైనా, ప్లీజ్. ఓపెన్ చేసి పంచుకోండి. బాంబు ఎక్కడ ఉంది? ఏం టెన్షన్ లేదు. పేలాగా నేను ఒక బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయినా. ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? బాంబు పేలేక వచ్చే వాళ్ళనే బాంబు స్క్వాడ్ అంటారు. ఏంట్రా ఇది? నీలాంటోడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబన్ను అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇంకా లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. ఒరే మామ, లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలరా. ఇరారా ఇలా చేస్తే ఫ్రెండ్షిప్ అనరు, ఇంకేదో రిలేషన్షిప్ అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే కలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి పుడుకుందాంరా. కానీ అయ్యం కలిసి పిల్లలకి అందాం. నీకు హేమ ఆంటీ నామ ఉగాది శుభాకాంక్షలు. ఒరే హేమ ఆంటీ సుమా ఆంటీ కదరది, కేవలం నామ ఉగాది శుభాకాంక్షలు రా. ఒరే ఇచ్చింది సీక్వెల్ థీమ్ కదా, నువ్వు కొట్టిన స్కిట్ తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నావు? ఐస్ క్రీమ్ 1 హిట్ అయిందా? లేదా ఐస్ క్రీమ్ 2 తీలా? ఇంకేంటి ఊర్లో విశేషాలు ఏంటి? చెప్ప ఊరు మొత్తం చెడిపోయిందా? ఏమైందిరా? మొన్నటికి మొన్న మొగుడు పిల్లల్ని కలిపితే కొట్టారా. నువ్వు కలిపింది సుశీల మొగుడిని, సుబ్బారావు పిల్లాన్ని. నీలాంటోడే కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ కు వాడేళ్ళి శోభనానికి డూపును పంపాడంట. మావా నువ్వు జీనియసా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు జీనియస్ గ్రాడ్యుయేట్ నువ్వు? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు గ్రాడ్యుయేట్ ఇచ్చుందా? మా కుటుంబంలో 1 తరాలు 2 తరాలు అందరికి ఉందన్నమాట. అనసూయ చాలా అందంగా ఉంది కదా. అనసూయ పేకాసు చిత్రం లాంటిది, అర్థం కాదు కానీ అందంగానే ఉంటది. తిట్టాడా పొగిడాడా?
సర్లే కనా వాడు నల్ల సీన్ ఉన్నాడు కదా వాడు ఎందుకు ఇంకా శోభనం చేసుకోలేదా? వాడికి డబ్ స్మాషల్ పిక్చర్ ఎవరైనా చేస్తే ఇమిటేట్ చేస్తాడు, వాడేం చేయడు. అంటే వాడికి నా హెల్ప్ కావాలన్నమాట. అంటే నేను రావాలన్నమాట. ఎందుకు? నువ్వు ఏం చేయవుగా. బతుకుచాడా? రే రాత్రి ఆ. ఆ సర్లా ఆ. మన బెడ్రూమ్ కి వచ్చింది, తర్వాత ముద్దులు పెట్టేసుకున్నా, తర్వాత లైట్లు ఆపేసా, తర్వాత తర్వాత ఏముంది మా అమ్మ తెచ్చి ఒక బకెట్ నీళ్ళు మోహన్ కొట్టింది, మెలకు వచ్చింది. కలా మరి లేకపోతే నిజంగా వస్తుంది అది. నువ్వు పిలిస్తే నిజంగా రాదా? ఎందుకు వస్తుందిరా? అయ్యా నోరు మూసుకుని నువ్వు పిలువు నిజంగానే వస్తాదే. సరళ ఎవరో తెలుసా? ఎవరయ్యా? మీ ఆవిడే. వెంకటేశ్వర సరళ ఇంట్లోనే ఉందా? నువ్వు కాపలా లోపలికి వెళ్ళబాకు, నువ్వు ఆడే ఉండి వెంకటేశ్వర. సర్లే రే వెంకటేశ్వర రే, ఒరే ఇక్కడే ఉందిరా గేదె, కానీ సూటితో పాడుతూ అర్థం కావట్లేదు అంతే. కళ్ళు కనపడతలేదు, నువ్వే కనపడట్లే అసలు. ఎవరైనా తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, ఇక్కడ తారే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మీరు మారరు. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు నేర్చుకోండి రా. అబ్బా నీలాంటిదే స్త్రీలను గౌరవించాలని బస్సులో డ్రైవర్ లేపి సీట్ అడిగిందంట. అరే మామా ఎందుకు దాన్ని అలా వదిలేసా? అది కొంచెం అందంగా లేదు బా. అదర కొట్టాలంటే అందంగా ఉండాలి, పడగొట్టాలంటే పొడుగ్గా ఉండాలి కాదు, ముందు మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఇలా కొట్టే సగం మ్యాటరు. రామాపురం అబ్బే లేదు అంతఃపురం. నేను ప్రకాష్ రాజు, ఆవిడ సౌందర్య. కాస్త చల్లబడ్డాక సాయి కుమార్ వస్తాడు. రాత్రి మేలుకొని కనిపించిన ప్రతి .com చూస్తే పగలలాగా కళ్ళు మసగ్గుంటాయి. మీరెందుకు వచ్చారు ఇంతకే? షూటింగ్ అండి. ఓ షూటింగ్. ఏంటి చూస్తున్నారు? ఏంటి జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు, మెయిన్ ఆర్టిస్టులు ఎట్ట ఏం పోయినారు? మాట్లాడతావా? నేను హీరో, హీరోయిన్, డైరెక్టర్. హీరోయిన్ ఏంటి ఇలా చూస్తున్నా? అందంగా ఉంటే చూస్తారా? ఓ ఎందుకమ్మా ఇంత అందంగా పుట్టించావు? అందం కాస్త అనుసయకి రోజా గారు కూడా ఇవ్వచ్చు కదా. చీ నీ అందంగా పుట్టడం వల్ల అందరూ ఇలా చూస్తున్నారు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడమంటే చెంబులో నీళ్ళు దాకా చచ్చిపోతాం. ఈ అందం ఏంట్రా? ఒరే మామూలుగా జనాలు నిన్ను చూస్తేనే భయపడతారా, అలాంటిది నువ్వు నన్ను చూస్తే భయపడుతున్నావు అంటే నేను ఎలా ఉన్నాను? పురాస్తు శాఖలో దొరికిన పుర్రెలాగుంటావు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? సార్ మీ పర్ఫార్మెన్స్ చూసాను, అదిరిపోయింది. ఏ ఛానల్? అదే యానిమల్ ప్లానెట్. నువ్వు అలాగంటావు గానీ మొన్న సినిమా థియేటర్కి వెళితే జనమంతా నన్ను చూసి లేచి నిలబడ్డారయ్యా. వాళ్ళు లేచింది నిన్ను చూసి కాదు, స్టార్టింగ్ లో జాతీయ గీతం వేస్తారు కదా, అది చూసి. ఏం మాట్లాడుతున్నా అండి? ఈయన హీరో. నువ్వు డైరెక్టరా? యా. ఎక్కడైనా దూరపు కొండలు నునుపుంటారు, ఇక్కడ దగ్గర కొండలు కూడా నునుపే. వాడి అమ్మ 3 రోజుల నుంచి ఎదుగుతున్నాను. ఇది ఎక్కడ ఉందా? అక్కడ ప్రెసిడెంట్ గా రావేలకు వచ్చాను రా. అరే ప్రెసిడెంట్ గా రాంబోతు కాదురా, ఇది డైరెక్టర్. ఏం పడితే తీసుకుపోతావా నువ్వు? మున్సిపల్ గారు మేకలు కూడా ఎక్కడే ఉన్నాయి. ఏంటి డైరెక్టర్ అనేది అసలు? మా ఓటు పెర్ఫార్మెన్స్ పీక్స్ అండి. డాన్స్ అండి. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు ఏంటి? మా ఊర్లో వికలాంగులు గానీ వృద్ధులు గానీ డాన్స్ చేస్తే అలాగే సహాయ నిధికి పంపిస్తుంటాం డబ్బులన్నీ. అదేం చూసారండి? మా ఓటు డైలాగ్ చెప్తారు చూడండి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు. ఇంతవరకు మీరు టాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్ లో ఎక్కడ చూడండి ఒక లిప్ లాక్ ఉందండి. ఆ లిప్ లాక్ ఒకసారి చూసుకోండి. యాక్షన్. ఒరే మీరిద్దరు లిప్ కిసి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పెంచుకున్న కుక్క ఓనర్ మూతి నాకినట్టే ఉంటదిరా. మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్ వేసుకుందాం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానదార అలా తోస్తారేటండి? మరి ఏదో చల్లగా కరగని అన్నారు కదా, కాసేపు కరిగిచ్చాం అటు. ఏంటండి ఇది అసలు? మమ్మల్ని అసలు చేసుకునేవరా మీరు? చేయండి. హీరో ఎంట్రీ ఎలా తీసుకున్నా తెలుసండి? హీరో బైక్ ఎక్కి ఎక్సలేటర్ ఏది ఈడు గట్టిగా వెంటిలేటర్ పెడితే గానీ బతకడు, ఎక్సలేటర్ ఈడు.
డైరెక్టర్ గారు ఏంటి సార్? సరే అండి, క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం అండి. ఓకే. నీకు హీరోయిన్ బ్రేకప్ ఇచ్చిందండి, మీరు కోపంతో కాల్ చేశారండి. నాకు ఇంత అన్యాయం చేస్తావా నువ్వు? ఇక్కడ ఎవరు కాల్పులు జరుపుకున్నారంట్రా? నువ్వేంట్రా నన్ను కాల్చో? అలా కాల్ చేసావేట్రా? మనకే కళ చూపిస్తున్నాడు. ఏమయ్యా మీరు అన్నట్టుగా ఆ షూటింగ్ కదా, సినిమా షూటింగ్ అయ్యా? ఇదంతా షూటింగా? అవునండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? సాక్ష్యం ఇది ఒకటి, దీన్ని కూడా లేపేస్తే పని అయిపోద్ది. అయ్యయ్యో, ప్రెసిడెంట్ గారు రాకపోతే అక్కడ చచ్చిపోయి, మున్సిపల్ గారి మేకలు కూడా చచ్చిపోయాయి. కంచె చేను మీడు అంటే ఏంది? ఇదిగో ఇలా పోలీసులే మటర్లు చేయటం. సార్ మేము అలాంటి వాళ్ళం కాదు, మేము ఎవరికి చెప్పండి, మేమేది అంటాము, మేము ఎవరికి చెప్పం ప్లీజ్. ఒట్టు సాగుతూ. దీన్ని ఏమంటారు? ఇప్పటి నుంచి మేము పోలీసులు, పోలీస్ బ్రదర్స్. ప్రతి గురువారం రాత్రి 9:30కి చూస్తూనే ఉండండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నియమయమాదం చెలరేగిల్దియగ దిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడ తాళం. వెనక దాక్కోక, అది వెనక దాక్కుంటే కనపడతల్లా. ఏను గనక ఎలక పిల్ల దాక్కున్నా. ఆహా, ఏం అందం! ఈ అందాన్ని ఎముడు చెప్పుడు తీసుకెళ్తాడు. ఏంటి అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటేనే మీరు పోయే పని అయితే దేశంలో 70% మగాళ్ళు కోరుకునే పనిలోనే ఉంటారే. మరి మిగిలిన 30% వాళ్ళకి పెళ్లి కాలేదులే. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారండి? మీ నాన్న ఒక్కదాన్ని చేసుకుంటే ఇతను చేసుకున్నట్టే ఆఫర్ ఇచ్చాడు. నేను ఇంకా కాజల్ అగర్వాల్ చేసుకుంటే నిషా అగర్వాల్ వస్తాను అని వచ్చాక తెలిసింది అగర్వాల్ కాదు, పెద్ద చైనా వాళ్ళని. మీ పిల్లల్ని ఇవ్వడమే పెద్ద గొప్ప. దేశంలో 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆ మిగతా ఇద్దరు అదృష్టవంతులని అర్థమైంది. వెళ్ళు, నీకు దండం పెడతా. మామూలుది కాదు ఇది. కర్చీఫ్ కొంటానికి వెళ్తుంది అని కర్చీఫ్ కి మ్యాచింగ్ అని చీర కొనుక్కొని వస్తుంది. వయసుకు తగ్గ క్యారెక్టర్. ఏంటి లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు? ముఖానికి పౌడర్ అద్దుకోవడం లేట్ అయింది అల్లుడు. అరే, హైదరాబాద్ రోడ్లకి నీ మొహానికి ఎన్ని మరమ్మతులు చేసినా మార్పులే ఉండవు. అల్లుడు నీకు ఒక విషయం చెప్పాలి అల్లుడు. నా కూతురికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నా. దానికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నావా? నీకు నిద్ర లేని లోటు తీర్చుకుందాం అనుకుంటున్నావా? రాత్రి అంటే రమ్యకృష్ణ అంటున్నావు. రామకృష్ణ అనుకోవాల్సిన వయసులో మనకి ఎందుకు రమ్యకృష్ణాలు కలిపేశాడు. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అల్లుడు. మంచి వృద్ధాశ్రమం ఒకటి చూస్తే అందులో 30 మంది తోడు ఉంటారు. మంచిగా పడుకోడ. అల్లుడు ఇలాగన్నావంటే కట్నం తీసుకున్న అల్లులందరూ తిరిగి కట్నం ఇచ్చేయాలని చెప్పి మాంగారులంతా ధర్నా చేస్తారు తెలుసునా? మీరు ధర్నాలు చేస్తారా? బ్లేడ్ ధరలు తగ్గించాలని జేబు దొంగలు ధర్నాలు చేసినట్టు ఉంటది. ఏంటి చూస్తున్నా? బాహుబలి 2 ఒక సీన్ లీక్ అయింది కదా. ఏది చూడు. అదేంటి పొగ తాగరాదు, నో స్మోకింగ్ అని ఉంది. అదేరే లీక్ అయింది. ఎవరండి ఆ బెడ్రూమ్ లో అంత చండాలమైన ఫోటో పెట్టింది? అది ఫోటో కాదు, అర్థం. అవునా? అల్లుడు నా కూతురని చెప్పడం కాదు గాని ఎంత పని చేసినట్టుందో చకా 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునవును, ఇందాకే ఇల్లు ఊడ్చినట్టే లేదు, ఆడ చెత్త ఆడే ఉంది. ఏమండి, ఒక్క నిమిషమే. ఏంటండి డైరీ చూస్తున్నారు? క్రితం సార్ నువ్వు ముద్దుగా పిలిచినప్పుడు ఎంత లెక్క అయిందని. నా కోసం ఒక్క ఐఫోన్ కొనరా? ఐఫోన్ ఎందుకు, మంచి గోల్డ్ నెక్లెస్ కొనిస్తానే. ఏంటి జోకులు వేస్తున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సరదాగా అందరం కలిసి సినిమాకి వెళ్దాంలే. ఎందుకండి డబ్బులు దండగా, నేనే వెళ్ళి చూసి వచ్చి మీకు కథ చెప్తానే. మనిద్దరం కాపురం చేయడం ఎందుకు, ఎనర్జీ దండగా. ఎదురింటి వెంకటలక్ష్మి చేసి ఎలా ఉందో నీతో చెప్తాలే. మీరిద్దరు ఇలా గొడవ పడకుండా అన్యోన్యంగా కాపురం చేసి నా చేతిలో ఓ మనవణ్ణి పెట్టొచ్చు కదా. ఒరే, నీ చేతిలో నాగభూషణాన్ని పెట్టినా మనవల్లాగా ఉంటాడు. మళ్ళీ మేమెందుకు కష్టపడటం దానికి? ఏమండి, మా ఫ్రెండ్ పెళ్ళండి, ఏ గిఫ్ట్ కొనమంటారండి? ఒక చపాతీ కర్రను అట్ల కాడ తీసుకెళ్ళు. అది దేనికండి? ఇంకేం తీసుకెళ్ళిన పెద్ద యూజ్ చేయరు, ఇవైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. వెళ్ళు. సర్లేండి, ఆటోలో వెళ్ళి వచ్చేస్తానే. ఆటోలో బట్టలే కానీ లారీలో వెళ్ళు. అల్లుడు అర్థం అవ్వడం, కూతురు అర్థం అవ్వదు. అయ్యగారు పని అంతా అయిపోయిందని ఇంటికి పోతున్నాం. పని అంతా అయిపోయిందని ఓనర్ నేను చెప్పాలి. ఆ దొడ్లో పాదులు ఎవడ పెడతారా? ఏంటి అలా చూస్తలో కిందకి మీదకి జీతాలు తీసుకుంటలేదు? నన్నేం చేయమంటారు అయ్య గారు? రత్తాలు
నాకు వయసు అన్న ఎక్కువ అన్న మాట పక్కన పెట్టి నాతో ఫ్రీగా ఉండరా తడిగుడ్డెట్టు. అది ఇందాక పెట్టానండి. ఆరిపోయింది. అది మీకు మళ్ళీ ఊరికి ఆరిపోద్ది. ఇలాగెట్టి తిరుగు. ఇక్కడ మరకలు ఎక్కువ ఉన్నాయి. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని కర్మ మంచి పాటల మెమరీ అంతా. చూసా 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 ఒక హృదయాన్ని. కోసా 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 నీకున్నదాన్ని రేయ్ ఏడేం బీగుతున్నావు నువ్వు? సక్రమంగా పనులు చేయించున్నాను అల్లుడు. నువ్వు లోపలికి వెళ్ళి మేము చేయించమా పనులు? మాకు తెలీదా? ఇలాంటోడే టైం వృధా చేయకరంటే గడియారంలో బ్యాటరీలు తీసాడంట. అయ్యగారు నువ్వు వెళ్ళమంటారా? మిగతా సగం ఎవడు దొరుకుతాడు? ఎవరైనా వస్తారా దానికి? కూర్చో చూడు. ఇప్పుడు ఈయన చూసా నేను చెప్తున్నా కదా. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు. పాదులని తోవేనండి అయ్యారు. ఇంకా తవ్వకాలే ప్రారంభం ఇది అప్పుడే అరే నువ్వేం చేస్తావంటే చెట్లు మొత్తం పీకు ఏర్లు తడిసినా లేదు చూసి మళ్ళీ లోపల దించే. మొత్తం నేనే బేకాలండి. ఎందుకు సగం నువ్వు బేకరా? ఇంకో సగం బేకడానికి సల్మాన్ ఖాన్ వస్తాడు. మీ ఇద్దరు తవ్వుతుంటే నేను వెళ్ళి తందూరి చికెన్ తీసుకొస్తాను. సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ పనులన్నీ నేనే? నువ్వు వెళ్ళరా యజమాని చెప్తాను కదా లోపలికి. మీరు ఆ పనులు లేకపోతే మా పనులు ఎలా దొరుకుతాయడా? ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు. వద్దయ్య గారు ఇవన్నీ నాకు కొత్త. అయ్య గారు నేను మాత్రం కోర్సు నేర్చుకున్నానంటే నాకు కొత్తే. వద్దయ్య గారు ప్లీజ్. అయ్యగారు అత్తాలు పైకలు అంటావు గాని తెలిసినయే అన్ని. ఏరా నీతి లేని కుక్క. మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. ఏంటండి ఇది? సాయి కుమార్ గారు ఆ బొక్కలో ఇట్లాంటి చాలా చూసాం. అత్తాలు అయ్యగారు ఏరా నీతి లేని కుక్క. ఏయ్! అవును నీతి లేని కుక్కనే. అత్తాలు నీకెందుకు నేను చూసుకుంటా కదా. చిచ్చి మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి. మీకు విడాకులు ఇచ్చేస్తాను. అది కాదే. చిచ్చి నువ్వు ఎలాంటి ఆవిడ అనుకోలేదు అల్లుడు. నీ గిడాకులు ఇచ్చేస్తున్నాను. ఏయ్! ఎల్లు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అయ్య గారు? తడిగుడ్డ తీసుకో. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జీవన జ్యోతి అప్పారావు మూతేం కాదు. అది జీవన జ్యోతి అయితే మా జీవనం ఎలా ఎందుకుంటది? పెళ్ళైన 3 రోజులకే నా దగ్గర ఉన్నది మొత్తం పిండేసిందండి. 4వ రోజు నుంచి బట్టలు పిండుకోవాల్సి వస్తుంది. దానికి తోడు మళ్ళీ ఈ ఎండలు. అబ్బో కదా అది బాగా పెరిగిపోయాయి కదా ఎండలు. మరి ఎండాకాలంలో ఎండలు పెరుగు కండలు పెరుగుతాయా? అంటే గ్లామర్ తగ్గిపోతుందని. మీ గ్లామర్ తగ్గడానికి ఎండలు అవసరం లేదు. కుండలో నీళ్ళు కాస్త మొహం చల్లితే చాలా అసలు గ్లామర్ బయటపడిద్ది. నన్ను జెంటిల్ మ్యాన్ చేయడానికి మా అమ్మకు 10 ఏళ్ళు పట్టిందండి. నన్ను మెంటల్ మ్యాన్ చేయడానికి మా ఆవిడకి 10 నిమిషాలు. సమ్మర్ ప్రాబ్లమ్స్ అని థీమ్ ఇచ్చారు. కాలం ఏదైనా కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ 2. ఒకటి పెళ్ళాం ప్రాబ్లం, 2 మనీ ప్రాబ్లం. ఈ 2 తీరిపోయినాయి అనుకో సమ్మర్ కూడా సమ్మగా ఉంటది. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే 2 ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కూడా ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటున్నావు తెలుసా? శనివారం వీళ్ళు ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా? ఆదివారం స్పెషల్స్ ఉంటాయి కదా అవన్నీ తిందామని చెప్పి ముందు రోజు కాస్త కడుపు ఖాళీగా పెట్టుకుంటారు అంతే. మరి సంపాదించిందంత ఏం చేస్తున్నారండి? ఆదాయం నా షేవింగ్ కిట్ అంత ఉంటే ఖర్చులు నీ మేకప్ కిట్ అంత ఉన్నాయి. ఏమండి దీన్ని చేసుకున్న తర్వాత ఇంట్లో ధనమో పోయింది, నా ఒంట్లో ఇంధనమో పోయింది. ఏమండి చెట్లకి డబ్బులు కాస్తాయి అంటారు కదా, అవి మన పెరట్లో 2 పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు అనిపించిందంట దానికి.
చూడడమేనా? ఒక రొమాంటిక్ ఫీలింగ్ కూడా లేదా? బాడీలో ఏదైనా పార్ట్ చూసి మూడొచ్చి రొమాంటిక్ చేయాలనిపిస్తది, కానీ నీ బాడీలో ఏది ఏ పార్టో తెలుసుకోవడానికి రొమాన్స్ చేయాలనిపిస్తది. చిచి ఇలానండి. నిన్న పూలు పెట్టుకొని రమ్మన్నాడు, తీరా పూలు పెట్టుకొని వచ్చాక శుభ్రంగా పడుకుని పోయాడు. మీరు ఇలా 10 సార్లు అయింది తెలుసా? ఇంకొంచెం పెద్దగా చెప్పి ఎందుకు టీవీలో యాడివు? శ్రీ పారాయణ విద్యా సంస్థలు 1, 2, 3 అన్ని మావే అన్నట్టు మా ఆయనకు 3 లేదు, ఇది 10 10 10 10 10 అని చెప్పు మొత్తం. ఏమండి బాహుబలి సినిమాకి వెళ్దామండి, అందులో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అంటండి. దానికంటే గ్రాఫిక్స్ చేసినోడు ఒక నాకు తెలుసు, ఆడికి దగ్గరికి వెళ్దామా? ఎవడండి? పెళ్లికి ముందు నీ ఫోటో పంపాడు కదా, వాడి గ్రాఫిక్స్ తగలయ్యా. చూసి లక్ష్మి అనుకున్నా, వచ్చాక తెలిసింది పెద్ద గజలక్ష్మి అని. ఏమండి నేను మీ నీడనే ఉంటానండి. ఏంటి నువ్వు నా నీడ ఉంటావా? నా నీడ జయప్రకాష్ నారాయణ అంత ఉంటది, నీ నీడ జయప్రకాష్ రెడ్డి అంత ఉంటది. నా నీడలో నువ్వు ఉండటం ఏంటి నీ అమ్మ? సరేలేండి, ఏదో ఫోన్ వస్తుంది చూడండి. హలో, అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్ళారంట. అదేంటి మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా, మరి పట్టుకోలేదా? వాళ్ళ పట్టుకోవడం మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ అక్కడ కూడా పూజ చేసుకున్నాడు. కాసేపు ఐపీఎల్ మ్యాచ్ అయినా చూద్దాం. అబ్బా చూడండి, ఆ పంజాబ్ ప్లేయర్ సిక్సర్ ఎలా కొడుతున్నాడు. మీరు ఉన్నారు దేనికి? వాళ్ళు 6 కొట్టినప్పుడల్లా ప్రీతి జంట 5 కిస్ ఇస్తుంది. నాకు ఇవ్వమను. 6 కాదు 6 స్కిట్లు కొడతా వరుస పెట్టి. పేపర్లో వార్తలు చూద్దాం. ఆత్మహత్య చేసుకోకుండా ఉండటం ఎలా అనే బుక్ రాసిన రచయిత ఆత్మహత్య. ఎందుకండి? ఆ బుక్కులు సేల్ అవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్లేండి, నేను బయటకు వెళ్తాను, మీకేం కావాలి? అదే కావాలి, వెళ్ళు. మీర్జాపురం యువరానికి స్వయంవరం, దక్కించుకున్న వాడికి ఆస్తితో సహా అమ్మాయి. మీర్జాపురం యువరానంటే ఆల్మోస్ట్ కత్తినా కైఫ్ లాగా ఉంటది. అందానికి అందం, డబ్బుకు డబ్బు. మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఏం పోయింది? ఏమయ్యా స్వయంవరానికి వచ్చినావా? అబ్బే లేదురా, ఇక్కడ శాండ్విచ్ మసాజ్ చేస్తుంటే చేయించుకుందాం అని వచ్చా. సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగి రావే. ఏంటండి, ఏదైనా ఆశ్రమానికి సహాయ నిధి కోసం వచ్చారా? నువ్వు అక్కడ చాలరా నా పరువు తీయడానికి. స్వయంవరానికి వచ్చాను ఇక్కడ. ఒరే దేవుడు వరం ఇస్తే గానీ ఒక రోజు ఎక్కువ బతకలేవు, నీకెందుకురా స్వయంవరం? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ టన్నులు కొద్ది ఉంది. ఏంటి షుగరా? ఏమంటే మీరు అలాగంటున్నారు కానీ మొన్న మా దేశం మీదకి 2 రాజులు యుద్ధానికి వస్తే నేను కత్తి రాకపోయినా సరే పిడుగుద్దులతో గుద్దు చంపేశాను. ఈ స్వయంవరానికి మాత్రం కత్తి తీసుకుని వచ్చాను. ఏంట్రా ఇది కురుకురేనా కత్తిరా అలా వంగిపోయింది? ఏమండి మొన్న పెద్ద యుద్ధం చేశానండి, కొంచెం కత్తి దెబ్బతింది. ఇప్పటికైనా అర్థమైంది కదా, ఈ వయసులో ఒక మూల కూర్చొని యుద్ధాలు చూడాలి, చేయకూడదు నువ్వు. ఏమండి ఓల్డేజ్ అంటారు, టీనేజ్ కి ఓల్డేజ్ కి తేడా ఏంటి? ఓల్టేజ్ రా. ఇంతకీ ఎవరనేది ఎవరాని రాలేదు? విరిసినది వసంత గానము వలపుల పల్లవిగా, విరిసినది వసంత గానము వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై ఏదో మాయ చేసినది. నా పాట కూని. బాగా ఎంజాయ్ చేశారా? ఏది గంజాయి అమ్ముకునేదాంతో మళ్ళీ ఎంజాయా? యువరాని పొగేసే సామరాన్ లాగా ఉంది, ఇది యువరాని ఏంటండి? అది సరే, మీరు చేసుకుపోయే వాళ్ళకి అమ్మాయి ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ మునిగి ఒకరిని పైకి లేపింది మన మగాన్ని. మీ అందరికి ఒక కండిషన్. ఏంటది? అమ్మాయికి ఆల్రెడీ బాబు ఉన్నాడు, ఎవరైతే దక్కించుకుంటారో మీరు బాబుని కూడా చూసుకోవాలి. ఆల్రెడీ ఏంట్రా ఏదో 10 రూపాయలు పానీపూరి కొంటే ఒక మసాలా పూరి ఫ్రీ అంటూ ఆల్రెడీ బాబు ఉండటం ఏంటి? ఏంటయ్యా బాబు ఉండడం ఏంటి? అడగరే
ఏంటండి? నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు. మార్నింగ్ షో వరకు వెయిట్ చేయమంటే బెనిఫిట్ షో చూసేసింది అది. మీకు ఒక టెస్ట్ లో పెడుతున్నా. ఏంటయ్యి? ఏవైనా తెలివైన మా తెలివిని ప్రదర్శించేది ఏదన్నా తెలివైన ఆట అయితే ఒక ఆట ఉంది. ఏంటది? చదరంగం. నీకొచ్చా? వచ్చా? ఆ. మీరు గ్రౌండ్ లో రెడీగా ఉండి నేను వచ్చేస్తా. ఒరే అది కబడ్డీ కాదురా, కూర్చొని ఆడుకో. ఒరే ఏం పెడతాను? ఏనుగు సైట్ గా వెళ్తారా, వంకర టెంకర్కి వెళ్తుంది. మా ఇంట్లో ఏనుగేంటి మరి అటు ఇటు వెళ్తది? ఒరే నీకు అర్థం అవుతలేదు, మంత్రిరా వంకర టెంకర్కి వెళ్తాడు. ఓ మంత్రి ఒక్కడే అటు ఇటు వెళ్తాడా? ఆ. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటిది? పెళ్లికి ముందు మగాడు మంత్రులు అంటాడు, ఎటైనా వెళ్ళొచ్చు. పెళ్ళైన తర్వాత మగాడు రాజులు అంటాడు, ఒక్కడిగట్టు ఒక్కడిగట్టు, అంతకు మించి చేయలేం. చెక్. పరాభం జరిగిన. ఆ చెక్ కాదు ఇది. హలో 1 2 3 మైక్ చెక్. ఓకే చెక్. ఒరే ముసలి, ఈ చెక్క ఇప్పుడు. ఈ చెక్క ఇప్పుడు? నేను ఇంకా ఆ చెక్కేమో అనుకున్నాను. ఆహా అల్లుడు ఆ, ఇప్పుడు ఎవరాని? నీకే. ఆస్తి నీకే. ఆహా. బాబు కూడా. బాబు. బంధము ఇది నిన్ బంధము ఏ జన్మ బంధத்தின் தொடராகுமோ தொட புதுவிட இடைவெளி மறைந்து மறுமுறை பழகிட நீரானா சிர లక 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 లక. అరే ఉన్న దేవుడు కూదొత్తులు లేవంటే కొత్త దేవుడు కోవత్తులు కావాలరా నీకు? ఆ రాజు గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఈ రాణి గారిని చేసుకునేది ఈ రాజు ఒకడే. ఆ? హలో ఏంటి? మన రాజ్యానికి వస్తున్న నీళ్ళ ట్యాంకులు ఎవరో శత్రువులు మళ్లించారా? నేనంటేనే యుద్ధానికి సిద్ధం చేయండి. ఈ కత్తి కంకణం కట్టించండి, పెళ్లి అయిపోయినట్టే. నేను యుద్ధం చేసుకొని వస్తాను. ఏంటి ఈ వంకరకైతే కంకణం కడితే నువ్వు వచ్చి కాపురం చేస్తావా? నువ్వు వచ్చి కాపురం చేస్తావా? మహారాజుల కత్తి రూపాయిందంటే తిరుపతి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రాజులైనా పంటులైనా సుక్కా కోసం నాయన జిపో జిపో ఆగునా ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయన జిపో జిపో ఆగునా. అయ్యగారు ఏ టైం తెగ చూస్తున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? ఆ తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి మీద బాగా తిరుగుతుంది. దా, కూర్చో. కలుపు మందు మందు వేయ్. చాలా రిచ్ గట్టేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కల్పించాలి టీ. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తాడు. ఇట్టా ఇట్టా. బాబు గారు కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఇక్కడ 99% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసులారా. అయ్యగారు ఆ, త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జీవితం ఆనందమయం సుఖమయంగా జరగాలంటే ఏం చేయాలి? పెళ్ళి ఆపేయాలరా. ఒరే పెళ్ళాం అనేది దోశ లాంటిదిరా. మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు మనకి. కట్నం వస్తుంది కదండి. అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి? ఒరే లవర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పెళ్ళాలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మమ్మ వస్తది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పెళ్ళాం చేస్తది. అయ్యగారు ఆ, మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. చెప్పే కదరా, హైదరాబాద్ ఆటోలు ఏడాళ్ళు ఎప్పుడు ఎటు వెళ్తారో ఎవడు చెప్పలేడు. చంపేస్తారు బయటకు వస్తే. అంటే అమ్మగారు అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఊరేసుకోబోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే. మంచిదా బొక్క, దాన్ని కొత్త చీరత వేసుకోబోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ అంటే ఓడిపోయాడని డిక్లేర్ చేశారేంటి? ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారంట. అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య
నువ్వు చమ్మక్క చమ్మక్క చాం పట్టుకో అంటే చమ్మక్క చంద్ర వచ్చి పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది, నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రుడు అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతున్నాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి, నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పురా. ఎత్తి తిప్ప. నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటుందో తెలుసా అండి? చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఏం చేస్తాంలే, చివరికి చేసిన జాలే పడుకోండి. ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నెక్లెస్ కొనడానికి వెళ్ళారా? పక్కనే బార్లో ఉన్న బీర్ దాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. నేను ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా ఒకసారి? ఆ పనాడు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడం. సర్లేండి, రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. బాగానే బిల్డప్ ఇచ్చుకున్నాం. చెప్పండి సమస్యలేంటి? ప్రెసిడెంట్ గారు, అయ్యో. ప్రెసిడెంట్ గారు మీరే మాకు సాయం చేయాలండి. మీరు సాయం చేయమని పడినట్లేదు, ఈ నైట్కి ఏదో ఒకటి ఖాయం చేయమని పడినట్టుంది. యావండి, మీ ముందు పెరిగిన పిల్ల ముందా ఇలాంటి మాటలు? నువ్వు నా కాళ్ళ ముందు పెరిగావా? ఎస్వి రంగారావు గారు ఎద్దుల బండిలో పుట్టిన కర్రావు లాగా ఉంటావు. నువ్వు నా కాళ్ళ ముందు పెరగడం ఏంటి? అయ్యగారు, మా మొగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి. కావాలంటే మా మొగుళ్ళు పిలిచి అడగండి. ఎక్కడో నేను తీయలేద్దరా? ఆర్పికి అడిగి 2 ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు. నువ్వేం చేస్తుంటావురా? సర్కస్ చేస్తూ ఉంటాయండి. అందుకనే ఈ కోతినాడు ఇస్తున్నావు. నువ్వేంట్రా మొహంలా పెట్టి ఏదో మాట్లాడు. బాబు గారు, రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాదినట్టు బాదుతాడు బాబు గారు. ఏమనుకున్నావురా? స్త్రీని కొడతావరా నువ్వు? స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్కి జడ్జిమెంట్ లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్లో పంచులే లేవు. అలాంటి స్త్రీని తిడతారా మీరు? చప్పట్లు కొట్టండిరా. చప్పట్లు. భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలాగుండాలి బాబు గారు? మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్ళు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే. అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోయారు, మళ్ళీ అన్ని తిడుతున్నారంటే. ఇందాక రోజా గారిని కూల్ చేశా, ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా. మీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు. పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, పోయావని వాడు అనుకుంటున్నావు. బాబు గారు, రాయుడు గారు, మనలో మన మాట అండి. ఊటీ, కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి దీన్ని చూస్తే 3 రావట్లేదండి బాబు. ఊరు మారితే ఫుడ్ మారిద్ది, బ్లడ్ మారిద్ది. దాన్ని చూస్తే 3 ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫూల్? అయ్యగారు, పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకుంది అందుకే కదే, నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని అడిచిందంట. రాయుడు గారు, నెల మొత్తానికి లక్షల మేకప్లకి తగలెట్టేస్తుందండి. అంటే మీ మేకప్లు వేసుకోకూడదా? మాకు మేకప్లు ఒక్క నెల రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల గతుకులు రోడ్లేనే. ఏమే 2 దెబ్బలు వేసినందుకు వచ్చి రాయుడు గారి కంప్లైంట్ ఇస్తావా? మొన్న పక్కింటి వెంకట్రావు గారితో మాట్లాడావు, నేను ఏమన్నా మాట్లాడానా? అయ్యో, మంగతాయారుతో నీ మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? అయ్యో, లీలావతి గారిని తీసుకొని టూరింగ్ తీసుకెళ్ళేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా, బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా, మీకెందుకు గొడవలు? బాబు గారు, మీరే మాకు న్యాయం చేయాలి. బాబు గారు, మీరే మాకు న్యాయం చేయాలి. నాకు సమస్య మొత్తం అర్థమైంది. పిల్లల్ని ఏడిపించినందుకు మీ ఇద్దరిని 20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా. పాపారాయుడు, తీర్పు మార్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా. బాబు గారు, అయ్యగారు, పెళ్లి కాలేదని అన్నానా లేదో, ఇద్దరినిచ్చారా? ఏయ్ అబ్బా, అది నీకు కాదు, నీలాంటోడే షాపుకి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అయిద్దని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట. మీ ఇద్దరికి నేను కాపాడతా, మీ ఇద్దరిని రండి. ప్రెసిడెంట్ గారు,
లక్ష్మి ఏమండి నీకోసం ఏం తెచ్చానో చూడు. ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అవునా అండి? స్వీట్ కావాలా హాట్ కావాలండి? ఆటే బెటర్ అనుకుంటా, ఏమంటారు? హాటేనండి. నాకన్నా హాట్ కావాలా? నాకన్నా హాట్ కావాలా?